తండ్రి కొడుకులు ఇద్దరు రేవన్న తర్వాత రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యే అక్కడ కర్ణాటకలో ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు రేవన్న కొడుకే ప్రజ్వల్ ఎంపీ అభ్యర్థిగా అసలు నుంచి నిలబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సో ఇంకా ఎవరు తేలలేదు ప్రస్తుతానికి ఎవరైనటువంటి ఆమె మాత్రం కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ప్రజ్వల్ ఇండియాలో ఉన్నాడా జర్మనీకి పారిపోయాడా దీని గురించి అయినా సమాచారం ఉందా? సిట్ చూసుకుంటుంది అని మంత్రులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం ప్రజ్వల్ జర్మనీ వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉంది. సో ఆయన బయటికి వెళ్ళినట్టుగా చర్చ అయితే కొనసాగుతోంది. అయితే ఇంత ఆందోళన కొనసాగుతా ఉన్నాయి భారీ ఎత్తున కర్ణాటకలో ఎన్నికల సమయంలో. కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. కంప్లైంట్ చేశారు. ఆయన ఒక ప్రైవేట్ కార్యదర్శి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనతో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ ఆయన కంప్లైంట్ చేశారు. ఇదంతా మార్పింగ్ వీడియోలు అని చెప్పేసి ఇంతవరకు ఓకే. కానీ ఆయన గతంలో దిగినటువంటి ఫోటోలు ప్రధాని మోదీ, తర్వాత మాజీ ప్రధాని దేవేగౌడ, కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి, రేవన్న మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే, తర్వాత ప్రజ్వల్, ఈ ముగ్గురు ఈ మొత్తం ఈ కుటుంబ సభ్యులతో సహా దిగినటువంటి ఫోటో వైరల్ అవుతా ఉంది. తర్వాత కొంతమంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు భారీగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు, జర్మనీ వెళ్ళిపోయినట్టుగా అయితే ప్రచారం జరుగుతా ఉంది. రైట్ మధు, కర్ణాటక సెక్స్ కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవన్న ఆయన కుమారుడు ప్రజ్వల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. లైంగిక దాడిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో కాదు, రేవణ్ణకు స్వయాన మేనత్త కుమార్తె. ఇంట్లో పనిచేసే మహిళలను వేధించారు అని బాధితురాలు చెప్తున్నారు. ప్రజ్వల్ వీడియోలు 3000కు పైగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సిట్ చూసుకుంటుంది అని మంత్రులు చెప్తున్నారు. నేను దేవేగౌడ మహిళల పట్ల చాలా గౌరవంగా ఉన్నాము అని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అంటూ ఉన్నాడు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని కుమారస్వామి చెప్తున్నారు. నేనే తప్పు చేయలేదు అని ప్రజ్వల్ అంటూ ఉన్నారు. ప్రజ్వల్ చెప్తున్నాడు నాపై కుట్ర జరుగుతోందని. అయితే ప్రజ్వల్ ఇప్పుడు జర్మనీకి జంప్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్, కర్ణాటక సెక్స్ కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవಣ್ణ ఆయన కుమారుడు ప్రజ్వల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. లైంగిక దాడిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ భవానీ ఎవరో కాదు, రేవణ్ణకు బంధువు, స్వయాన మేనత్త కుమార్తె. రేవಣ್ణ మేనత్త కుమార్తె ఈ ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే మహిళలను వేధించారు అని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్ వీడియోలు 3000కు పైగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సిట్ చూసుకుంటుంది అని మంత్రులు చెప్తున్నారు. నేను దేవేగౌడ మహిళల పట్ల గౌరవంగా ఉన్నాము అని కుమారస్వామి చెప్తున్నారు. దేవేగౌడ మనవడే ఇప్పుడు ఈ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. కుమారస్వామి చెప్తూ ఉన్నారు, నేను దేవేగౌడ మహిళల పట్ల గౌరవంగా ఉన్నాము, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని కుమారస్వామి అంటూ ఉన్నారు. మరోవైపు నేనేమీ తప్పు చేయలేదు అని ప్రజ్వల్ అంటూ ఉన్నాడు. నాపై కుట్ర జరుగుతోంది అని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ చెప్తున్నారు. ప్రజ్వల్ జర్మనీకి జంప్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ విషయాన్ని చట్టబద్ధంగానే చట్టం చూసుకుంటుంది అంటూ కర్ణాటక మంత్రులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రజ్వల్ సెక్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పైగా ఆయన బంధువే ఈ ఫిర్యాదు చేయడంతో ఏం జరగబోతోంది అనే చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రజ్వల్ జర్మనీకి జంప్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరుగుతుంది ఈ విషయంపై? దేవేగౌడ మాజీ ప్రధాని మనవడే కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటకలో ఆందోళనలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఆయనకు సంబంధించినటువంటి సెక్షువల్ వీడియోలన్నీ కూడా బయట రిలీజ్ అయ్యాయి. దాదాపు 3000 పైగా ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు పంపిణీ జరిగినట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతా ఉంది. దీనిపైన ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం సిట్ వేసింది, దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపైన ఎవరెవరైతే బాధిత మహిళలు ఉన్నారో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ బయటికి జనాలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎవరైతే రేవన్న కుమారుడు అంటే హెచ్డి దేవేగౌడకి సంబంధించినటువంటి పెద్ద కుమారుడు కొడుకే ఈ ప్రజ్వల్. ప్రస్తుతం ఆయన హసన్ అనేటువంటి ప్రాంతం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. జేడీఎస్ పార్టీ నుంచి ఉన్నారు, ఆయన పోటీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సెక్షువల్ సంబంధించినటువంటి వీడియోలు బయట వైరల్ కావడంతో భారీ ఎత్తున దీనిపైన ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. అయితే కొన్ని వందల నుంచి 1000 మంది మహిళల్ని లైంగికంగా వేధించారు. వాటన్నిటిని
ఫోన్లలో తర్వాత కెమెరాలలో బంధించి ఫోటోలు వీడియోలు తీసి వారందరినీ బెదిరించిన రోజులు హరాస్మెంట్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 354A 354 డి 506 504 కేసెస్ ఫైల్ అయ్యాయి ఆయన పైన. సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఆయన నిన్న రాత్రి జర్మనీ వెళ్లిపోయినట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. జర్మనీ చేరుకున్నారు. జర్మనీ వెళ్లిపోయినట్టుగా ఈ ఆందోళన జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో జర్మనీ వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ కొన్ని వేల మంది మహిళల్ని లైంగికంగా వేధించినటువంటి ఆరోపణలు ఒకవైపు వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మొన్నటి వరకు వారి కుటుంబ బంధువు అయినటువంటి రేవన్న సోదరి కూతురే భవానీగా చెప్తా ఉన్నారు. ఆ భవానీ దాదాపు 54 సంవత్సరాల వయసు ఉంది. ఆమెను వేధించినట్టుగా చెప్తా ఉంది. ఆమెను రేవన్న హెచ్డి దేవేగౌడ కొడుకు రేవన్న కూడా వేధించినట్టుగా ఆమె కంప్లైంట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు.